రైతులు పాస్ పుస్తకాల మీద నీకు బొమ్మ ఏంటా, మైలురాళ్ళ మీద బొమ్మలు ఏంటా? అసలు అర్థమే ఉందా? ఎవడే నీకు చెప్పింది ఇదంతా చేయమని? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసావు ఇష్టం వచ్చినట్టు. ఆ డబ్బు అంతా ప్రజలకు ఉపయోగపడి ఉంటే నిన్ను పూజిద్దరు కదా దేవుడి కింద. నువ్వు చేసుకున్నదే. ఎస్, నీ అంతటి నీకే భస్మాసుర హస్తం కింద నీ వెనకాల చేరి నిన్ను పాడు చేశారు. నీ మినిస్టర్లే పాడు చేశారు. నిన్ను రేకెత్తించారు, అనవసరమైన వాటిలో దింపి నీకు నీ ఇష్టానుసారం చేయడానికి వాళ్ళ కారణం. నీ అంతటి నువ్వు చెడిపోవడానికి నీ భస్మాసుర హస్తం, నీ వెనకాల ఉన్న జనం మినిస్టర్లే కారణం. వాళ్ళే నిన్ను ఇబ్బంది పెట్టారు, వాళ్ళ వల్లే నువ్వు దిగిపోయావు. ప్రజల వల్ల కాదు. ప్రజలు ఎంతో, ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే అభిమానంతో ఉండేవాళ్ళు, ఆత్మీయతతో ఉండేవాళ్ళు, అందరిని ఆదరించేవాళ్ళు. అది నీకు తెలిసిండి కూడా నువ్వు ప్రజలు ఏంటి అనుకున్నావు. ప్రజలను నిర్లక్ష్యంగా మాట్లాడావు. ప్రజలను నిర్లక్ష్యంగా మాట్లాడితే ప్రభుత్వాలు ఉండవు నాన్న, వెంటనే పడిపోతాయి. ఏ ప్రభుత్వమైనా పడిపోద్ది, కూటమి ప్రభుత్వమైనా పడిపోద్ది. ప్రజలను నిర్లక్ష్యంగా ఎవరైతే చూస్తారో డెఫినెట్లీ ఏ ప్రభుత్వం అయినా సరే కూలిపోద్ది. మోడీ అయినా కూలిపోతాడు, సమస్య లేదు. ప్రజల్ని పరిపాలించడం ఒక కన్న తండ్రిలాగా నువ్వు పరిపాలించు. ఎవరి కష్ట సుఖాలు వాళ్ళని చూడు, అప్పుడు నిన్ను పెద్ద తరహాగా చూసుకుంటారు. ప్రజెంట్ ఆయన కూడా కొన్ని విషయాల్లో డిఫరెన్స్ లో ఉన్నాడు. ఆయన ఎంతసేపు అమరావతి, పోలవరం అనే విషయాలు మాట్లాడుతున్నారు తప్ప ప్రజల కష్ట సుఖాలు ఆయన ఏదో అనుకుంటున్నాడు. ఎంతో